బుడమేరుపై మంత్రి నిమ్మల రామానాయుడు శాసనసభలో స్పష్టతనిచ్చారు. బుడమేరు సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటూ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. గతంలో వైసీపీ ప్రభుత్వం బుడమేరు టెండర్లు రద్దు చేయకుండా ఉంటే విజయవాడకు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. బుడమేరు ముంపుకు వైసీపీ పాలనే కారణమని అన్నారు. బుడమేరు వాగుకు సంబంధించి అసెంబ్లీలో సభ్యులు ప్రశ్నించారు. బుడమేరు సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారనే సభ్యులు సుజనా చౌదరి, వసంత కృష్ణ ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు అడిగారు. ఇదే పరిస్థితి కొనసాగితే బుడమేరుకు వరదలు మళ్లీ రావటం, విజయవాడ మునగటం ఖాయమని వారు చెప్పుకొచ్చారు. వాగులు, కాలువలు మరమ్మతులు వెంటనే చేయాలని వారు కోరారు. బుడమేరు ఆక్రమణలు అరికట్టి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు కనీసం బుడమేరుకు సంబంధించి మరమ్మతులు కూడా చేయలేదని సభ్యులు వెల్లడించారు. దీనిపై మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిస్తూ బుడమేరుకు సంబంధించి శాశ్వత పరిష్కారంపై దృష్టి పెట్టినట్లుగా తెలిపారు. కేబినెట్ సమావేశంలో కూడా బుడమేరుపై చర్చ జరిగిందన్నారు. విపత్తుల నిర్వహణ ప్రకారం కేంద్ర సహకారం కూడా అవసరమని తెలిపారు. బుడమేరు పరిష్కారానికి కొన్ని ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. వెలగలేరు రెగ్యులేటర్ నుంచి ఎనకేపాడు మీదుగా 10,000 క్యూసెక్ల తరలింపుపై దృష్టి పెట్టినట్లుగా తెలిపారు. ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు చేయిస్తున్నామని మంత్రి రామానాయుడు పేర్కొన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం బుడమేరు టెండర్లు రద్దు చేయకుండా ఉంటే విజయవాడకు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. బుడమేరు ముప్పుకు వైసీపీ పాలనే కారణమని తెలిపారు. గత టీడీపీ హయాంలోనే బుడమేరు డైవర్షన్ ఛానల్ 37,500 క్యూసెక్లకు పెంచేలా 464 కోట్లతో టెండర్లు అప్పగించి 80% పనులు పూర్తి చేస్తామని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో బుడమేరు విస్తీర్ణకు నిధులు ఉన్నా మిగిలిన 20% పనులకు సంబంధించి తట్ట మట్టి గాని, బస్తా సిమెంట్ గాని పని చేయలేదని విమర్శించారు. ఏదైతే ఈ బుడమేరుకి సంబంధించి ప్రధానంగా వెలగలేరు రెగ్యులేటర్ ఏదైతే ఉందో ఆ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి మరి విజయవాడ సిటీ మీదుగా ఎనికేపాడు యూటీ ఏదైతే ఉందో అక్కడి నుంచి గుడివాడ మీదుగా కొల్లేరు పోయి మళ్ళీ కొల్లేరు నుంచి ఉప్పుటేరు మీదుగా సముద్రంలోకి వెళ్ళేటువంటి విధంగా వాస్తవంగా ఉన్నటువంటి ప్రాసెస్ అధ్యక్ష. అంటే దగ్గర వెలగలేరు రెగ్యులేటర్ నుంచి 100-110 కిలోమీటర్లు ప్రయాణించి ఇది సముద్రంలోకి కలిసేటువంటి పరిస్థితి అధ్యక్ష, కొల్లేరులో కలిసేటువంటి పరిస్థితి. ఏదైతే ఈ బుడమేరుకు సంబంధించి ఈ 100-110 కిలోమీటర్లు ఈ వరద నీరు ప్రవహించేటువంటి మరి సమయం కానీ అదేవిధంగా ప్రాంతం కానీ ఎక్కువ ఉండడంతో ఆ వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి కృష్ణానదికి 11 కిలోమీటర్లు మాత్రమే ఏదైతే డిస్టెన్స్ ఉంది, తక్కువ డిస్టెన్స్ కాబట్టి దీన్ని వాటర్ని ఇటు కృష్ణానదికి డైవర్ట్ చేయడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ డైవర్షన్ ఛానల్ ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి కృష్ణానదికి అది 17,500 క్యూసెక్కులు మాత్రమే దానికి సామర్థ్యం ఉంటే దాన్ని 37,500 క్యూసెక్కులకి ఈ డైవర్షన్ ఛానల్ పెంచేటువంటి విధంగా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 19/10/2014 అధ్యక్ష 464 కోట్ల రూపాయలు, అదేవిధంగా 13/3/2019 ఒక 206 కోట్ల రూపాయలు, అంటే ఆ రకంగా 2014-2019లో దగ్గర 669 కోట్ల రూపాయలు అక్షరాల ఈ యొక్క డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేయడానికి మనం నిధులు కేటాయించినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఆ 2014-2019 5 సంవత్సరాల్లో ఆ డైవర్షన్ ఛానల్కు సంబంధించి మనం 80% పనులు పూర్తి చేశాం అధ్యక్ష. దురదృష్టం తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత 2019-2024 5 సంవత్సరాల్లో ఆ పనులు 0 అధ్యక్ష. కనీసం ఒక కర్బస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి కానీ ఆ డైవర్షన్ ఛానల్కి ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి గత పాలనలో లేనటువంటి స్థితిలో ఏదైతే 20% వర్క్ ఏదైతే అంటే అవసరమైన చోట్ల వైండింగ్ ఏదైతే లేకపోవడం, లైనింగ్ లేకపోవడం వల్ల 37,500 క్యూసెక్కులు వెళ్ళవలసినటువంటిది 17,500కు మాత్రమే అవకాశం ఉండడంతో ఆ రోజు 50,000 క్యూసెక్కులు రావడంతో మరి యొక్క 3 చోట్ల ఏదైతే మన బుడమేరుకి సంబంధించినటువంటి గండ్లు పడినటువంటి పరిస్థితి, దాని ద్వారా విజయవాడ నగరం అంతా కూడా ముంచెత్తినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం అధ్యక్ష. అందుకే ఏదైతే గౌరవ సభ్యులు అడిగినటువంటి విధంగా మరి భవిష్యత్తులో ఏదైతే విజయవాడ నగరానికి ఈ బుడమేరు నుంచి ముప్పు నుంచి కాపాడుకునేటువంటి విధంగా మరి ఒక పటిష్టమైన ఒక ప్రణాళిక వేయాలనే ఉద్దేశంతో మా ఇరిగేషన్ డిపార్ట్మెంటు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, అదేవిధంగా నారాయణ గారు మున్సిపల్ డిపార్ట్మెంట్ ముగ్గురు కలిసి 2-3 సార్లు అధికారులతో రివ్యూలు చేసుకోవడం జరిగింది అధ్యక్ష.